ఇవాళ సండే కదా, చేపలు కొందామని చెప్పి చేపల మార్కెట్కి వస్తే అసలు మామూలుగా లేదు, చాలా రష్ ఉంది. కోళ్ళకైతే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, ఎవరు తింటున్నట్లేదు. ఎవరో అంటే కొంతమంది నాలంటి వాళ్ళు తినరు అనుకో. ఇవన్నీ సముద్ర చేపలు అనమాట, ఎవ్వరు కొనట్లేదు, అందరూ లైవ్ ఫిషెసే కొంటున్నారు. ఇంక మేము కూడా లైవ్ ఫిష్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇది వరకు మేము సందువ చేప తీసుకునే వాళ్ళం, చెరువు చేప అది. కానీ అది ముందుగానే చనిపోయి ఉన్నది తీసుకునేదాన్ని అనమాట. అంటే ఒక ప్రాణిని నా కళ్ళ ముందే ఎందుకు చంపడం అని చెప్పి. కానీ ఇక్కడ ఇవాళ అదే చేప లైవ్ ఫిష్ ఉంటే అదే తీసుకుంటున్నాడు మా ఆయన. అది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి వేయిస్తేనేంటో వెయిట్ ఎక్కువైపోయింది, మళ్ళీ తీపిచ్చి ఇంకోటి వేయించాడు. 3 కిలోస్ అయితే తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత అసలు టాస్క్ పెద్దగా ఉందన్నమాట. ఆ లైను మామూలుగా లేదు. కొనేవాళ్ళు తొందరగానే అయిపోతుంది, కానీ అక్కడ చేపలు చెయ్యాలంటే మామూలు విషయం కాదు కదా. 4-5 ఉన్నారు చేసేవాళ్ళు, అయినా లైన్ తరగట్లేదు. ఈ తీసుకుని అటు వెళ్ళాడా, చూడండి అసలు లైన్ ఎంత ఉందంటే ఆ బార్కు ఉంది. అటువైపు పెట్టు చేపలను చూపిస్తున్నాడు నాకు. సరే అని తీసుకెళ్ళి ఆ చివరి పెడదామంటే ఎక్కడ ఖాళీ లేదు. ఏమకైతే పాపం స్మెల్ వచ్చేస్తున్నట్టుంది, బయటకు వచ్చేసింది. సర్లే ఈ లైన్ ఇప్పుడే తరిగేలా లేదు, మా పిల్లలకు ఫ్రూట్స్ అయినా తీసుకుందామని బయటకు వచ్చాను. ఈ ఆంటీ దగ్గరే నేను ఎక్కువ కొంటుంటాను అనమాట. ఈ ఆంటీ మాట్లాడుతుంది. కొనేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. అసలు వీళ్ళందరూ రొయ్యలు చేసే బ్యాచ్ అనమాట. అక్కడ ఖాళీ లేదు. సరే ఈ చేపలన్నా చూద్దామని చెప్పి కాసేపు చూశాను, ఇంకా తరగట్లా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముక్కు మూసుకొని వెళ్తున్నారు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకుంటే మాత్రం అబ్బా స్మెల్ భలే ఉంటుంది అనిపిస్తుంది. చూడండి అసలు మనం ఇంటి దగ్గర ఎంత నీట్గా చేసుకుంటామో, అసలు అది కింద పడింది అనుకో, వర్ర కింద పడిపోయింది వద్దు అని అంటాం. కానీ ఇక్కడ అసలు ఎంత గలీజ్గా చేస్తున్నారో, అయినా కానీ వదలట్లేదు దేన్ని. చూడండి అసలు ఎలాగా నీళ్ళు కానీ వాళ్ళు చేసే పద్ధతి కానీ, వామ్మో నాకు ఇప్పుడు అనిపించింది మా వైజాగే బెటరు, ఇక్కడ ఏంటి మరి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి. అయినా తప్పదు, అసలే మనం నీసు పిచ్చోళ్ళం కదా, నీసు లేకపోతే అవదన్నమాట, రోజు గడవదు అన్నట్టు. మనకు ముక్క లేకపోతే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు, అసలు ముందే బ్రెయిన్కి ఇండికేషన్ ఇస్తుంది అనమాట, ఇవాళ నువ్వు నాన్ వెజ్జే తినాలి అని చెప్పి. అందుకని మేము కోళ్ళు తినలేం కదా. మటన్ అంటే ప్రతి వారం తినలేము, మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు. కాబట్టి ఇంక చేపలు ఒకటే ఆప్షను. చూడండి పాపం ఈయన బతుకున్న చేపని ఎలా కొడుతున్నాడో, బాధేస్తుంది. కానీ అవి చచ్చిపోతేనే కానీ మనం తినలేము. మీలో ఎవరైనా ఇలాగా డైరెక్ట్గా వెళ్ళి చేపలు కొనుక్కొని వచ్చారా? అలా కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.